హలో గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు అయితే మీకు మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. దానికంటే ముందు మీరు ఏం చేయాలి, మామిడికాయలకు ఉన్న చెక్కు తీసేసుకోవాలి నీట్గా. సో దాని తర్వాత మనమైతే ప్రొసీజర్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో. సో అంతకంటే ముందు మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ముందు ఛానల్ లోపలికి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవాలి. దాని తర్వాత షేర్ కొట్టేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి గాయస్. సో దట్ వీ విల్ బీ డూయింగ్ ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ ఫర్ యూ ఆల్. సో ఇంకెందుకు ఆలస్యం, సో నీట్గా చెక్ అయితే తీసేసుకోవాలి. తర్వాత తురుముకుందాం అనమాట వీటిని. సో ఈ విధంగా తురుముకోండి. మామిడికాయల్ని చక్కగా తురిమేసుకోవాలి. తురుముకున్న తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలు అయితే రెడీ చేసుకున్నాం అనమాట. వెల్లుల్లి రెబ్బల్ని నీట్గా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసుకొని 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా మంచిది. సో వెల్లుల్లి మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అనమాట మన బాడీలో. సో ముఖ్యంగా మనకి ఎటువంటి హార్ట్ డిసీజెస్ ఉన్నా వాటికి చాలా బెస్ట్ అని చెప్పచ్చు. సో ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి డెఫినెట్గా మీరు ప్రతి కర్రీలో వేసుకోవడము, ఇంక్లూడ్ చేసుకోవడం మీ డైట్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను నేనైతే. సో మేమైతే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 అయితే యాడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనము కట్టెల పొయ్యి అయితే పెట్టుకుందాము. సో ఈ స్టవ్ వచ్చేసి ఎర్తన్వేర్ స్టవ్ అనమాట. ఇది జనరల్గా ఏంటంటే స్మోక్ ఎక్కువ జనరేట్ చేయదు అండ్ కట్టెలు కూడా తక్కువ పడతాయి. తక్కువ క్వాంటిటీ ఆఫ్ స్టిక్స్ని యూస్ చేస్తూ మనం ఎక్కువ కుక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ స్టవ్. ఇది వచ్చేసి మనకి అమెజాన్లో దొరుకుతుంది గాయస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం బాండీలో ఆయిల్ అయితే వేడి చేసుకుందాము. సో ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు బాగా వేడెక్కాక మనము ఇందులోనే పల్లీలు యాడ్ చేసుకుందాము. పల్లీలు ఫ్రై అవుతుండగానే మనము శనగపప్పు కూడా వేసేసుకుందాం అనమాట. ఒక 2 to 3 స్పూన్స్ సరిపోతాయి. అలాగే పల్లీలు వచ్చేసి ఇక్కడ మేము ఒక 100 grams వేసి ఉంటాము ఇందులో, ఎందుకంటే 1 kg రైస్ తీసుకున్నాము. సో మీరు క్వాంటిటీని బట్టి మీరు యూస్ చేసుకోండి గైస్. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ 100 grams ఈజ్ మోర్ ఎనఫ్. సో ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి మంచిగా. దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ముల్లెంతో అతిశయం. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాం గాయస్. ఎండుమిర్చి 8 నుంచి 10 వేస్తున్నాము, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేయట్లేదు ఇందులో. సో అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి కనుక వేసుకుంటే ఎండుమిర్చి తగ్గించేసేయండి, 1, 2 అలా వేసుకోండి టేస్ట్ కోసం. సో ఎండుమిర్చి వేయడం వల్ల బాగుంటుంది పులిహోర కాబట్టి. సో వి లవ్ జనరలీ ఎండుమిర్చి, సో అందుకని మేము ఎక్కువ వేసేసామన్నమాట. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము వెల్లుల్లి వేస్తున్నాం ఇందులో. సో ఏదైతే వెల్లుల్లి రెబ్బలు ఇందాక పొట్టు తీసుకున్నాం కదా, సో అవైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేయాలి వీటిని కూడా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుంటున్నాము. కరివేపాకు ఫ్రెష్గా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, దాంతోపాటు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో పులిహోరకి ఏంటంటే మనం ఎప్పుడైనా ఫ్రెష్ ప్రిఫర్ చేయాలి సో దట్ మీకేంటంటే టేస్ట్ అనేది అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. సో దాని తర్వాత ఇందులో మనము ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాము. 1 tablespoon ఆఫ్ పసుపు, టర్మరిక్ పౌడర్. సో మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది.
సో ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాము. ఒక్కటే వేస్తున్నాము. యాక్చువల్గా మేము 2 తురిమాము, కాకపోతే మనకి క్వాంటిటీ ఆఫ్ రైస్ ఏంటంటే తక్కువ ఉండడం వల్ల మేము ఒక్కటే యాడ్ చేస్తున్నాం. మళ్ళీ లేకపోతే పులుపు ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మీరు రైస్ ఎక్కువ వేసుకోవాలి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. 1 kg ఆఫ్ రైస్కి మీరు ఒక్క మామిడికాయ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏదైతే తురుముకున్న మామిడికాయ ఉందో అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం దీన్ని. నెక్స్ట్ ఇందులో మనము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ లేదంటే తగినంత అనుకోండి, 1 to 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాం మనము. ఒకవేళ కావాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం కొంచెం కలుపుకొని కూడా రైస్లో మిక్స్ చేసుకొని కూడా తినచ్చు. లేదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అన్నా కూడా మీరు 1 kg ఆఫ్ రైస్ ఇందులోనే డైరెక్ట్ వేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఈ పులిహోర ఒకవేళ నిల్వ కూడా ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ 1 week వరకు మీరు తినచ్చు. వేడివేడిగా అన్నం వండేసుకొని ఇది కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ మెంతిపిండి. సో మొత్తం ఏంటంటే మెంతిపిండి యాడ్ చేస్తుంది ఇందులో. సో దట్ ఏంటంటే కొంచెం ఎక్కువ పులుపు రాకుండా కొద్దిగా చేతి తగిలినప్పుడు ఏంటంటే 2 కరెక్ట్ కాంబినేషన్గా సెట్ అయిపోతుంది అనమాట. పులిహోర కూడా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా ఇదైతే మంచిగా బాయిల్ అయిపోయినట్టుంది కదా. సో ఇంకేం చేయాలి ఇందులో, వేడివేడి అన్నం, ఏదైతే వేడివేడిగా అన్నం వండుకున్నామో దించేసుకొని మిక్స్ చేసుకోవడమే. సో ఒకవేళ మనకి ఇంత కాదు అనుకున్నా కూడా కొంచెం తీసి పక్కకు పెట్టుకొని 1 weekలో మీరు ఎప్పుడైనా మళ్ళీ పులిహోర తినాలనుకుంటే కలుపుకొని తినొచ్చు వేడివేడి అన్నంలో. వావ్, ఐఎమ్ ఫీలింగ్ టేస్టీ టేస్టీ టేస్టీ. నాకు ఇప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. సో మీకు కూడా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఈ మ్యాంగోస్ ఏంటంటే మనకి ఎక్కువ కాలం 1 month కూడా ఉంచుకోవచ్చు అనుకుంటా. కాకపోతే మనకి సీజన్ అయ్యే టైంకి ఇంకా మళ్ళీ మనం తినలేమబ్బా. అందుకే మ్యాంగో సీజన్ ఏదైతే సమ్మర్ సీజన్ ఉందో ఆ పర్టికులర్ టైంలో మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా ట్రై చేయండి. మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ సూప్స్, లేకపోతే పిక్కిల్స్, ఇంకా ఏంటి మ్యాంగోతో ఇంకేం చేస్తాము, జ్యూసెస్ అన్నీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఏదో వేడి చేస్తుంది అది చేస్తుంది ఇదంతా కాదు. సీజనల్ ఫ్రూట్స్ అన్నప్పుడు సీజనల్గా ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత మనం తినాలనుకున్న దొరకవు. దట్ ఈస్ వాట్ కదరా ప్రాబ్లం. సో పులిహోర అంతా మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఇక్కడ. సో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా తిని చూడండి, ఒకవేళ పులుపు ఎక్కువ అయిందంటే ఇంకొంచెం రైస్ యాడ్ చేసుకోవాలి. లేదు సరిపోయింది అనుకుంటే యూ కెన్ సర్వ్ ఇట్ హ్యాపీలీ. సో టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ చెట్ల కింద కూర్చొని తింటూ ఉంటే ఆ ఫ్లేవరు, ఆ గాలి, ఆ నేచరు, ఆహా ఏమి రుచి అనరామరచి అన్నట్టు ఉంటుంది గైస్. సో ఈ విధంగా అయితే మనము మామిడికాయ పులిహోర అయితే తయారు చేసేసుకుందాము. సో ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే మనము ప్లేట్లలోకి. సో మా బుడ్డోళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఈగర్గా తినాలి అని చెప్పేసి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు అనమాట. ఫైనల్ గా అయితే టేస్ట్ చేశారు ఇద్దరు అక్క చెల్లెలు, ఎందుకంటే మంచిగా కాలుతుంది. సో అదే అనమాట బేసిక్ గా ఇక్కడ. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎట్లాగో మీకు కూడా తెలుసు ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం, ఇలా చేసామంటే డెఫినెట్ గా బాగుంటుందని మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్యూర్ అండ్ క్లీన్గా మేము చేసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో వీడియోలో కామెంట్ చేయండి గాయస్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ.